హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చేయండి. వన్ మోర్ లాంగ్ వీడియోతో మేము ముందుకొచ్చాను. మాకైతే ఇంట్లో శుక్రవారం పూజ, అలాగనే తులసమ్మ పూజ చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ వరల్డ్‌గా మీతో షేర్ చేసుకుందామని అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా! లాంగ్ వీడియో చూసేయండి. స్కిప్ చేయకుండా చూసేసి లైక్, కామెంట్ ఇవ్వండి బిగిల్స్. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లేసామండి. ఎందుకంటే ఇంకా స్కూల్స్ ఏం లేవు కదా అనేసి. లేసేసి శుక్రవారం అంటేనే అర్థం ఏంటి? ఎర్లీ మార్నింగ్ కల్లాపు చల్లడం, ముగ్గులు వేయడం, గడపానికి పసుపు పూయడం, బొట్లు పెట్టడం, తలస్నానం చేయడం, పసుపు రాసుకోవడం, పూజ చేసుకోవడం, మహాలక్ష్మి పూజ చేసుకోవడం, తులసమ్మ పూజ చేసుకోవడం ఇంతే కదా! సో, అలాగని నాకు చాలా ఇష్టం శుక్రవారం అంటే. నాకు తెలిసి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుందనమాట. సో, మాకంతా ఇంట్లో 2 గడపలున్నాయి. ఇటొకటి, ఇటొకటి. ఎర్లీ మార్నింగ్ లేసేసాను. అంత కాస్త నూకేసేసాను. బండలున్నాయి కాబట్టి నేను కల్లాపు చల్లేకి లేదు. నీళ్లు చల్లేసి తుడిచేసైతే ముగ్గులు వేసేసాను. కడపానికి పసుపు పూసాను, ముగ్గులేసాను, బొట్లు పెట్టేసాననమాట. ఇంకా ఇలా ఇక్కడ ఉసిరి చెట్టు ఉందనమాట మాకు. ఉసిరి చెట్టు అంటే విష్ణువుతో సమానం కదా! అలా. ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, స్నానం అయితే చేసేసుకొని, ఇలా అయితే పూజకి అన్నీ రెడీ పెట్టుకున్నానండి. మా ఇంటి దగ్గర చెట్టు ఉందనమాట. ఇంకా పూలు తెచ్చుకున్న, పూలన్నీ పెట్టేసాను. దీపారాధన అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట ఈ ఇంట్లో. ఆహ్, రెగ్యులర్ పూజనే కదక్కా అంటే చాలా డేస్ అయింది సరిగ్గా పూజ చేయడం లేదు కదా! సో, చేశాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగనే తులసి కోటకు చేశామండి. ఇక్కడికొచ్చిన వెంటనే నాకు తులసి మొక్క దొరికిందనమాట. ఇంటి ముందరే ఉండింది. ఇంకా తులసి కుండీలో ఏసేసుకున్నాను. అది ఇంకా బతికింది. ఇంకా పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్‌గా అంటే నాకు మా అప్పుడున్న ఓల్డ్ ఇంట్లో తులసి చెట్టు బతికేది కాదు. ఎందుకంటే ఎండ సరిగ్గొచ్చేది గాదు, వాన సరిగ్గొచ్చేది గాదు. సో, అందుకని అది కుళ్ళిపోయేది, బతికేది కాదు. ఇలా జాంకులు జరుగుతుంటే ఎందుకు ఏపిచ్చుకోవడం అని ఎప్పుడైనా గుళ్ళకెళ్ళినప్పుడైతే మాత్రమే నేను అక్కడికెళ్ళి తులసి పూజ చేసుకున్నాను. అందుకే ఇక్కడ తులసి పూజ చేసుకునేందుకు చాలా డేస్ తర్వాత ఇంట్లో తులసి పూజ డైలీ పూజ చేసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిచ్చింది. సో, ఇంకా ఇండ్లు, వాకిళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇలా అయితే పూజ ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ అయితే చేసుకున్నాను. శ్రీ మహాలక్ష్మికి, దుర్గమ్మ తల్లికి అమ్మవార్లు కదా! శుక్రవారం అంటేనే మనం మహాలక్ష్మిగా రెడీ అయ్యి, మనం మహాలక్ష్మి పూజ చేసుకోవాలనమాట. చిన్నప్పటి నుంచి మాకు మా అమ్మమ్మ, నాన్న నేర్పించిన విషయాలే అనమాట. ఇంకా ఎక్కడున్నామో, ఇండ్లెక్కడ, రెంట్ ఎంత, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ చేయమని చాలామంది అడిగారు కదా! హోమ్ టూర్ చేసి, ఆ వీడియోలో మీకు అన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎక్కడున్నాము, రూమ్ రెంట్ ఎంత, అంతా అనేది వివరంగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే పూజ అయితే ఇలా చేసుకున్నా. అలాగనే కామాక్షి దీపం కూడా పెట్టుకున్నా. తర్వాత హారతి ఇచ్చుకున్నాననమాట. ఇంకా అమ్మవార్లకందరికీ ఇంకా ఇక్కడే ఫోటోలున్నాయి కాబట్టి నేను ఇంకా ఫోటోలు ఎక్కువ పెట్టలేదండి. ఇక్కడ లేని ఫోటోలు మాత్రమే ఫోటోస్‌గా పెట్టుకున్నాను. దేవుని గుడి చాలా బావుంది కదా! ఆల్రెడీ ఎక్కడో చూసిన ఇల్లు అనుకుంటున్నారా? పర్లేదులేండి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంత వివరంగా. ఓకేనా? ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నాను. చాలా డేస్ తర్వాత కొద్దిగా మనశ్శాంతి అనిపించిందనమాట నాకు. ఇంట్లో ఈ మంత్ చాలా చాలా నేను చాలా అప్సెట్ అయిపోయినాను. ఆరోగ్యం బాగలేదు. చాలా జరిగాయన్నమాట. సో, వాటి నుంచి కొద్దిగా బయటకొచ్చి కొద్దిగా రిలాక్స్ అనిపించింది. దేవుడి మీద భారం వదిలేసినాను. ఏం జరిగినా నీదే అనేసి దేవుడినైతే మొక్కుంటున్నాను. ఇలా అయితే దేవుని గుడి అంతా క్లీన్ చేసుకొని, కామాక్షి దీపం పెట్టుకున్నా, నార్మల్ పూజ చేసుకున్నా, పూలు పెట్టేసి, కుంకుమ పెట్టేసి, అన్నీ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. రెగ్యులర్ పూజ చేసుకున్నట్లే చేసుకున్నా అనమాట. నాకు తులసి కోటకు పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత చేసుకున్నాను. అంటే గుళ్ళకెళ్ళేటప్పుడు చేసుకునేదాన్ని. ఇంట్లో 2, 3 సార్లు వేసుకొని అది చనిపోయేసరికి చాలా హర్టింగ్‌గా అనిపిచ్చేది. బాధ అనిపిచ్చేదనమాట. ఇంగ అది మన రెంట్ హౌసు మనం ఏసుకోలేము, అది బతకదనేసి ఇదిగోండి చూడండి. ఎంత పచ్చగా ఉంది గదా! ఇంగా తులసి కోటకి ఇలా అయితే వాటర్ పోసేసి, ఇంకా మేమెప్పుడైనా సరే తులసి కోటకి మాకమ్మ నేర్పించినదైతే ఇలా తులసి చోటకంతా మహాలక్ష్మిది ఉంటుందనమాట. అంతా నీళ్ళతో కడిగేసి, పసుపు రాసేసి, గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టేసి, తర్వాత పూలు పెట్టేసి, తర్వాత తులసి మొక్కకు గూడా పసుపు, కుంకుమ, పూలు అన్నీ పెట్టేసి, పూజ చేసి, దీపం పెట్టి పూజ చేస్తామనమాట.
అందుకే చాలా చాలా మనసుకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. శుక్రవారం, మంగళవారం ఇలా చేస్తూ ఉంటదమ్మ. ఇలాగనే నేర్పించిందనమాట. ఇలా శుక్రవారం, మంగళవారం అయితే పసుపు పూసి బొట్లు పెట్టయితే చేస్తాం. నార్మల్‌గా డేలో అయితే మామూలుగా పూలు పెట్టేసి, కుంకుమ పెట్టేసి పూజ అయితే చేస్తామనమాట. శుక్రవారం, మంగళవారం అయితే ఇలా చేసుకుంటాం. మా ఇంట్లో శుక్రవారం మా అమ్మ నేర్పించినదైతే ఎర్లీ మార్నింగ్ కల్లాపు చల్లడం, ముగ్గులు వేయడం, కడపాన్లు బీయడం, బొట్లు పెట్టడము, ఇండ్లు వాకిళ్ళు కసులు కొట్టుకోవడం, నీట్‌గా బండ్లలకడము, బండ్లలికేటప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, పెనాలు అలా యేసుకొని క్లీన్‌గా అలుక్కోవడము, ఏదైనా పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతదనేసి. తర్వాత పొయ్యి దగ్గర మొత్తం నీట్‌గా ఇప్పుడు పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ నీట్‌గా కడుక్కొని, పసుపు, కుంకుమతో నీట్‌గా అంటే పసుపు, కుంకుమ అదంతా పసుపు, కుంకుమతో బొట్లు పెట్టుకొని, తర్వాత స్టవ్ వెలిగించి మనం ఎక్కడైతే స్టవ్ ఉందో ఆ స్టవ్‌కి గోడకుంటుంది కదా! స్వస్తిక్ వేసి ఇలా స్టవ్ వెలిగించి పొద్దున్నే అప్పుడు మా అమ్మ పాలు గాంచేసి కాఫీ, టీ అయితే చేస్తదనమాట. అలాగనే నేను గూడా చేస్తాననమాట. శుక్రవారం, మంగళవారము రోలు గానీ, స్టవ్ గానీ ఇవైతే పూజించుకుంటాము. ఇదే అనమాట ప్రాసెస్ అనమాట. నేను ఇలాగనే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. నాకు శుక్రవారం వచ్చిందంటే చాలా హ్యాపీ అనమాట. ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎంత మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనం మహాలక్ష్మిగా రెడీ అయ్యి మహాలక్ష్మి పూజ చేసుకోవడము. ఇది చిన్నప్పటి నుంచి అలవాటయిపోయిందనమాట. నాకు ఇలా హౌస్‌లో ఇలా నీట్‌గా పెట్టుకొని, ఇల్లు ఇలా చేసుకొని, ఇలా ఉండడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో, ఎలాగనో తులసమ్మకి పూజ చేసుకున్నా కదా! ఐ యామ్ సో హ్యాపీ అండి. ఇదెందుకు మిస్ చేసుకోవాలి, మీతో షేర్ చేసుకోవాలని పెట్టుకున్నా. యాక్చువల్‌గా హోమ్ టూర్ చేసిన తర్వాత ఈ వీడియో పెడదాం అనుకున్నాను. కానీ లేదు, ముందు దేవుడితోనే స్టార్ట్ చేద్దాం అనేసి దేవుడిదైతే పెట్టేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకెలా అనిపించిందో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు స్కిప్ చేయకండి. నార్మల్ వీడియోనే, సింపుల్ వీడియోనే అనుకోవద్దండి. చాలా చాలా బావుంటుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలా పసుపు పూసి అమ్మకి గంధం పెట్టి, తర్వాత పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసి, పూలు పెట్టేసి, తర్వాత దీపారాధన వెలిగించి ఉదిగట్లయితే పెట్టేసాననమాట. ఎందుకో చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఒక 2 ఇయర్స్ తర్వాత నేను తులసమ్మకి మన ఇంట్లో దీపం పెట్టుకొని రెగ్యులర్‌గా పూజ చేయడం వేరు కదండీ! మనం గుడికెళ్ళి చేయడం వేరు కదా! ఇదిగోండి ఇలా అయితే దీపం పెట్టుకున్నాను, చేసేసాను. సూర్యునికి నమస్కారం చేశాను, కడపాన్లకి పూజ చేసుకున్నాను, అమ్మా, నాన్నకు పూజ చేసుకున్నాను. చాలా డేస్ తర్వాత ఇలా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను. ఇది మీతో షేర్ చేసుకుందాం అనేసి పెట్టేశాను. ఒకటే చెప్తున్నానండి, దేవుడు కొన్ని కొన్ని సార్లు లేడనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఉన్నాడనిపిస్తుంది. అదేంటో తెలీదు. దేవుడితోనే కొట్లాడతాను, దేవుడితోనే మాట్లాడతాను, దేవుడితోనే అన్నీ అనమాట నాకు. ఒక్కొక్కసారి కోప్పడతాను, ఒక్కొక్కసారి అరుస్తాను, ఒక్కొక్కసారి ఏడుస్తాను, ఒక్కొక్కసారి వాళ్ళతో గొడవ పడతాను, పూజ చేయనని చెప్తాను. ఇలా అన్నీ జరుగుతా ఉంటాయి. ఇలా అండి ఇక్కడ కడప, అక్కడ కడప అని ఉందనమాట. అక్కడ గూడా మొక్కేసుకున్నాను. ఊదిగడ్డలు పెట్టేసినాను. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టు విష్ణువుతో సమానం అనేసి అమ్మ ఎప్పుడు పూజ చేసేది. సో, అందుకని ఉసిరి చెట్టుకి గూడా నేను బొట్లు పెట్టయితే పూజ చేశాను. అక్కడ గూడా ముగ్గేసుకున్నాననమాట. ఇంక దాని తర్వాత ఇంట్లో అమ్మ, నాన్నకి కూడా పూలు పెట్టేసి, బొట్లు పెట్టేసి, అమ్మ, నాన్నకి గూడా ఊదిగడ్డలు పెట్టేసి దండం పెట్టుకున్నానండి. సింపుల్ వీడియోనే కానీ చాలా బావుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా దేవుడితో ప్రతీదీ జరుగుతా ఉంటది. మళ్ళీ అమ్మ, నాన్న ఎలాగనో దేవుడు గూడా అంతే గదా! వాళ్ళతో కొట్లాడుతుంటాం, చేస్తుంటాం. మళ్ళీ వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఏమో తెలీదు. నా మనస్తత్వం ఇంతే అనమాట. ఒకటే కోరుకున్నా, ఏం జరిగినా నీ వల్లనే, మంచి జరిగినా, చెడు జరిగినా అందరూ బావుండాలి, అందరితో పాటు మేము బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా ఇంటి తులసమ్మ ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కానీ చిన్న కామెంట్ ఇచ్చేసేయండి. పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోవద్దండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందనమాట. చాలా రోజుల తర్వాత ఇలా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను. డ్యూటీకెళ్ళేటప్పుడు స్పీడ్‌గా చేస్తాను కదా! అందుకే మనశ్శాంతిగా చేసుకున్నాను అంటున్నాను. ఓకే అండి. మీ అందరి దీవెనలు నాతో ఉండాలి. మీ సపోర్ట్ నాకెప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకెప్పుడు ఉండాలి. ఓకేనా? మర్చిపోవద్దండి.